నమస్కారం, ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మంలో అమరవీరుల స్తూపం దగ్గర వెనుకబడిన కులాల సమైక్య ఆధ్వర్యంలో పండుగ సాయన్న వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములకలపల్లి సంగమేశ్వరరావు మాట్లాడారు. ప్రజా జీవనమే జీవితంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేద వర్గాలకు చెందిన ప్రజల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు, తెలంగాణ బంధుకు విప్లవ యోధుడు అని కొనియాడారు. బహుజన ఉద్యమ వీరుడు పండగ సాయన్న ముదిరాజు విగ్రహాన్ని ట్యాంకు బండపై ప్రతిష్ఠించాలని, పాలమూరు జిల్లాలో సాయన్న జాతర జరుగు ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే వర్ధంతి జయంతి వేడుకల్ని అధికారికంగా చేపట్టాలని కోరటం జరిగింది. పాలమూరు జిల్లాకి పండగ సాయన్న పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ మహనీయుడి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీఎఫ్ జిల్లా కన్వీనర్ నర్ల శేషయ్య, ముదిరాజ్ మహిళా నాయకురాలు ఉద్యమకారిణి పోతురాజు రమాదేవి, ముఖ్య అతిథులుగా కాసబోయిన అనంతరాములు, పిట్టల నాగేశ్వరరావు, డాక్టర్ శీలం పాపారావు, ముదిరాజ్ అధ్యక్షులు కొప్పర జానకి పాల్గొన్నారు. మన కళాకారులు బాగి వెంకన్న గారు, తమ్ముడు ఆయన మహా గొప్ప బహుజన వీరుడు, చరిత్ర మరిచినటువంటి గొప్ప వీరుడు. దళితులు, సంచార జాతులు ఈ రోజున చరిత్ర సృష్టించే విధంగా ఆయన్ని మరి వాళ్ళ ముందుకు తీసుకొచ్చారు. వారికి అన్ని నివాళులు అర్పించవలసిందిగా మా కళాకారులకి పిలుపునిస్తున్నాం. వదిలితాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, కాంతిరేక రామప్ప, కాంతిరేక రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మి. నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ముదిరాజ్ సంఘం పెద్దలు, అధ్యక్షులు, బంధుగణం, అలాగే బహుజన సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ముఖ్య వీరులలో పండగ సాయన్న ఒకరు. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారి చరిత్ర బయటికి రాలేదు, కనుమరుగైంది. ఇప్పుడిప్పుడే కులాల ప్రాబల్యం ఎప్పుడైతే పెరిగిందో ఆ కులాలలో పనిచేసినటువంటి వీరులందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి వాళ్ళందరం బయటకు వచ్చాం. ఈ స్వాతంత్ర పోరాటంలో తన శైలితోని ఈ నాజీల మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసి పేద ప్రజల కోసం యుద్ధం చేసి ఏదైతే నిరంకుశానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఫలాలు అందరికీ భారతదేశంలో అందరికీ అందాలని పోరాటం చేసిన వాళ్ళల్లో ముఖ్యుడు పండగ సాయన్న. వారికి ఈనాడు నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగమేశ్వరరావుకి జోహార్ జోహార్, జోహార్ పండగ సాయన్న ముదిరాజుకు, జోహార్ జోహార్, జోహార్ పండగ సాయన్న ముదిరాజుకు. ఈరోజు బీసీఎఫ్ మరియు బహుజన కులాల ఆధ్వర్యం లోపల మనం పండగ సాయన్న యొక్క వర్ధంతిని ఘన నివాళులతోటి ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. వారి ఆశయాలను సాధించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ, ఈ సందర్భంగా మరి మన ముదిరాజ్ సంఘం స్థాపకులైనటువంటి కాశ్మీర్ అనంతరాములు గారు, అలాగే పిట్టల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారు కాశ్మీర్ అనంతరాములు గారిని వారి గురించి ఒక నిమిషము
నివాళులు అర్పించి గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. భద్రాచలం పట్టణంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. ఓటర్లు లైన్లో ఉండగానే వారి ఓట్లు పోలవటం విశేషం. తీరా ఓటు వేసే సమయానికి మీ ఓటు ఆల్రెడీ వేయటం జరిగిందని పోలింగ్ సిబ్బంది చెప్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే భద్రాచలంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. భద్రాచలం పట్టణంలో 4వ వార్డుకు చెందిన కోటగిరి వెంకటలక్ష్మి అనే మహిళ భద్రాచలం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడానికి లైన్ లో నిల్చోవటం జరిగింది. సరిగ్గా ఓటు వేసే సమయానికి పోలింగ్ సిబ్బంది మీ ఓటు ఆల్రెడీ వేయటం జరిగిందని చెప్పడంతో నిర్ఘాంతపోవటం మహిళ వంతైంది. బయటకు వచ్చిన మహిళ మీడియాకి తన గోడును వెళ్లబోసుకుంది. అయితే లోపల ఏం జరుగుతుందో అసలు అర్థం కావటం లేదు. మీడియాని కానీ పోటీ చేసిన అభ్యర్థిని సైతం లోనికి రానివ్వటం లేదు. మీడియాతో మాట్లాడిన అనంతరం మహిళల్ని లోపలికి తీసుకుని వెళ్లి మరలా మహిళతో ఓటు వేయించి ఆ ఓటర్ స్లిప్ ను కవర్లో పెట్టి పక్కకు పెట్టారని సదరు వెంకటలక్ష్మి చెప్తుంది. ఆ మహిళ పేరుతో తెలుగులో సంతకం కూడా చేశారని మహిళ చెప్తుంది. అసలు పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కవర్లో పెట్టి పక్కకు పెట్టారని మహిళ మీడియాకు తెలిపింది. అసలు పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కవర్లో పెట్టి పక్కకు పెట్టారని మహిళ మీడియాకు తెలిపింది. వీళ్ళు మా చుట్టాలే, అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది వెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్లో పెట్టారు. అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. రూమ్ లోనే వేపించారు. మా కమ్యూనిటీ ఇట్లుండగానే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? నాలాంటి వాళ్ళకి ఉండగానే బయట మామూలు లేడీస్లు మామూలు జెంట్స్ పరిస్థితి ఏంటి? అది రాంగ్ కదా. మరి నాది వేరే వాళ్ళు ఉపయోగించుకోవటం రాంగేగా. కోటగిరి వెంకటలక్ష్మి, 4వ వార్డు. వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలియక అయోమయ పరిస్థితుల్లో కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక ఓటు రిగ్గింగ్ జరిగింది, ఆ లోపలికి వెళ్ళింది, ఆల్రెడీ నా ఓటు పడిపోయిందని పంపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత. పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకుని వచ్చిన ఇరు వర్గాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జనం గుమిగూడి ఉండవద్దని పంపేసిన పోలీసులు సమస్యాత్మక ప్రాంతంలో చిమ్మపూడి కూడా ఉండటంతో చర్యలు. ఇరు పార్టీల నాయకులను ఒకే చోట ఉండకుండా పంపించిన పోలీసులు. ఖమ్మంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ సందర్శించారు. సిబ్బందిని పోలింగ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అన్ని కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడత పోలింగ్ మనకి 7 మండలాలలో అదేవిధంగా 172 గ్రామ పంచాయతీల్లో నేడు ఇప్పుడు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 9 వరకు 24% మనకి పోలింగ్ నమోదైంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనకి ప్రజలు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతూ మనం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తాము. దాని తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా మొదలవుతుంది. తద్వారా ఒక 5-5:30 వరకల్లా కౌంటింగ్ కూడా కంప్లీట్ అయ్యి సర్పంచ్, వార్డు మెంబర్లు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ చేసినాము. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని, 1 గంటకి పోలింగ్ ముగుస్తుందని చెప్పి మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 18 వివిధ రకాలైన ఐడి కార్డులలో ఏదైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి
వాడు చూపించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కాబట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.